హరీష్ రావు దొరగారి మెప్పు పొందడానికి మాజీ మంత్రి కుప్పలేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కుప్పలేశ్వర్ కు సాటి దళితుడిగా అండగా నిలిచారని గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమిషన్ ఎంతో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సెకండ్గా పనిచేసింది. మరి మీరిద్దరు కలిసి దోసుకున్నారు. దానికి ఏమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడతారా? మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు అవగాహన లేదు, ఉన్న ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హీరణంగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా అవమానపరుస్తున్నారు. పరచుకున్నా మాట్లాడు, దానికి జవాబు చెప్పు తప్ప సూటిగా జవాబు చెప్పినా కదా. నువ్వు దొంగతిరిగి తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్పు, వాస్తవాలు ఉంటాయి. కాగితాలతో సహా ముందు పెట్టండి. ఈరోజు నేను ఒకటే కాగితం పెడితే ఎక్కువ నేను విషయం ఒకటే కాగితం కంపారిజన్ నోటి ఇంకా 1,142 కోట్ల రూపాయల టెండర్. ఇదంతా మీకు పాపించారు. 683 కోట్ల రూపాయలు టెండర్ సుమారు టెండర్ వాల్యుయేషన్ టెండర్ విలువ జరిగింది. మిగతా 500 కోట్ల రూపాయలేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ రేటు నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంకి వెళ్ళి నువ్వు పనిచేస్తున్నా, మన సంవత్సర కాలంకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రి నువ్వు శాఖ మంత్రిగా పనిచేసినావు కదా, ఈ కార్యదర్శిగా మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసింది కదా. మరి ఎందుకు దొరగారిదే కదా అంత మెప్పు ఉండడానికి ఎందుకు తాపత్రయపడతారు? హరీష్ రావు దొరగారి దగ్గర ఆ దొరగారిని ఆ మాటలుగా అంత ఉలిక్కిపడి ఎందుకు వ్యక్తిగతంగా దూషణలు చేస్తారు?